నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. టొమాటో కొత్తిమీర పచ్చడి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడిని కలుపుకుంటూ తింటూ ఉంటే స్వర్గమే. అసలు చాలా అంటే చాలా సూపర్గా, కమ్మగా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్గా, టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇవాళ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఇక్కడ కాస్త వేగాక నేను ఇక్కడ ఒక 10 నుండి 12 పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా రెండుగా విరుచుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మంచిగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిలోని కొంచెం పచ్చిదనం పోయి మంచిగా ఇవి కొంచెం వేగేంత వరకు బాగా వేయింపుకున్నాక ఇందులోకి టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 6 మీడియం సైజ్ టమాటాలను ఇలా మంచిగా చాప్ చేసుకొని తీసుకున్నాను. ఇలా టమాటాలని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. టమాటాలు త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం చింతపండు రెక్కలు కూడా వేస్తున్నాను. మంచి పులుపుదనం యాడ్ అవుతుంది మనకు పచ్చడికి. ఇలా చింతపండు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టొమాటోలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా ఈ మిశ్రమం అంతా కూడా మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసాను. మనకు పచ్చడి చూడడానికి చాలా బాగుంటుంది కలర్. ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దీన్నంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గించుకుందాము. చూసారు కదా, ఇక్కడ టమాటాలు అన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఆ తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 20 రూపీస్ ఫ్రెష్ కొత్తిమీర వాడుతున్నానండి. వీటిని మనం కాడలతో సహా ఇది కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మనకు కాడల్లోనే ఎక్కువగా ఫ్లేవర్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీర పచ్చడి చేస్తే కనుక. సో ఇలా కాడలతో సహా కొత్తిమీర కట్ చేసుకొని ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇదంతా కూడా ఆకు అంతా కూడా బాగా మగ్గేంత వరకు మంచిగా దీన్ని మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఈ కొత్తిమీర అంతా కూడా మంచిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకున్నాక చూసారు కదా, ఈ విధంగా మనకు రెడీ అవుతుంది. ఇదంతా కూడా మిశ్రమం బాగా చల్లారాక మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని దీన్ని మంచిగా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పచ్చడికి పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త చిటపట్లాడాక ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇలా పోపులో వెల్లుల్లి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా ఇలా విరుచుకొని వేసుకుందాం. చిటికెడు ఇంగువ కూడా వేయాలి మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసేసుకొని ఇలా పోపు రెడీ చేసుకొని మనము రుబ్బి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పచ్చడి అంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా ఈ పోపులో అంతా కూడా పచ్చడిని కలిపేసుకుందాము. అంతే, ఇంత సింపుల్గా మనకు టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. అసలు రైస్లోకే కాదు మనము టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ ఇలాంటివి దేంట్లోకైనా ఇది సూపర్గా సెట్ అవుతుంది. వేడి వేడి అన్నంలోనైతే సూపర్గా ఉంటుంది. మీకు నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా పచ్చడిని చేసుకొని తినండి. చాలా సింపుల్ చేసుకోవడం కూడా, అలాగే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.